ఈరోజు దేశ్ముఖ్ గారు చెప్పినట్లుగా ప్రత్యేకమైన పరిస్థితుల్లో మీ అందరితో కలుసుకునేటటువంటి అవకాశం ఏర్పడింది. ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ సమావేశాలు జలగాంలో గత నెల 31వ తేదీ అక్టోబర్ 31వ తేదీ పూర్తయ్యాయి. ఆ సమావేశాల్లో దేశం ముందు ఉన్నటువంటి అనేక విషయాల గురించి చర్చించడం జరిగింది. కాశ్మీర్ సమస్య, అయోధ్య వివాదంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, వీటి మీద విస్తృతంగా చర్చ జరిగింది. ముఖ్యంగా అయోధ్య తీర్పు తర్వాత దేశవ్యాప్తంగా ప్రజల లోపల అక్కడ భవ్యమైన మందిర నిర్మాణానికి మనం అందరము కలిసి నడుం బిగించాలి అనేటటువంటి ఒక ఆకాంక్ష ఏదైతే వ్యక్తమవుతోందో దాన్ని ఈ దేశ ప్రభుత్వానికి తెలియజేసే ఉద్దేశంతో డిసెంబర్ నెలలో దేశవ్యాప్తంగా ఖండ కేంద్రాల లోపల పెద్ద పెద్ద సమ్మేళనాలు నిర్వహించాలి అని చెప్పి కూడా నిర్ణయం చేయడం జరిగింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి నెలాఖరు వరకు ఆ నెల మొత్తంలో దేశవ్యాప్తంగా రామ మందిర్ నిర్మాణానికి సమర్థనగా బ్లాక్ లెవెల్, ఖండ లెవెల్లో పెద్ద ఎత్తున సమ్మేళనాలు నిర్వహించబడతాయి. వీటితో పాటుగా ఇవాళ మీడియాలో ఒక చర్చనీయాంశంగా మారినటువంటి కొన్ని తీవ్రవాద ఘటనలు, వాటి వెనకాల ఆర్ఎస్ఎస్ ఉన్నది అంటూ జరుగుతున్న దుష్ప్రచారం మీద కూడా జలగాం సమావేశాల్లో విస్తృతంగా చర్చించడం జరిగింది. యావత్ దేశానికి, సంఘానికి సంబంధించినంత వరకు ఒక విషయం స్పష్టంగా తెలుసు. తీవ్రవాదం విషయంలో సంఘము జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తుంది అని. ఇది పొలిటికల్ స్టేట్మెంట్గా నేను చెప్పడంలే. జీరో టాలరెన్స్ అనేటటువంటి పదాన్ని ప్రధానమంత్రి మొదలుకొని అనేక మంది అనేక సందర్భాల్లో ఉపయోగిస్తూ వచ్చారు. కానీ ఆచరణలో ఈ ప్రభుత్వము తీవ్రవాదం పట్ల ఎటువంటి మెతక వైఖరి అవలంబిస్తూ వస్తున్నది అనేది నేను వర్ణించక్కర్లే, ప్రత్యక్షంగా దేశం ముందున్నటువంటి విషయం. కానీ సంఘానికి సంబంధించినంత వరకు తీవ్రవాదాన్ని, హింసని ప్రోత్సహించడం కానీ సమర్థించడం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ సంఘము చేయదు. నిజానికి దేశంలో తీవ్రవాద కార్యకలాపాలకి ఒక విక్టిమ్గా ఆర్ఎస్ఎస్ఏ ఉంటూ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో నక్సలైట్ల చేతుల్లో 60 వరకు మంచి కార్యకర్తలను ఆర్ఎస్ఎస్ కోల్పోయింది. జిహాదీలు, మావోయిస్టులు నార్త్ ఈస్ట్లో, ఈశాన్య భారతంలో అక్కడి తీవ్రవాదులు వాళ్ళందరూ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలనే తమ టార్గెట్స్గా చేసి, ఆర్ఎస్ఎస్ని తీవ్రవాదానికి టార్గెట్గా చేసి అనేక మంది మంచి మంచి కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారు. తీవ్రవాదానికి విక్టిమైనటువంటి ఆర్ఎస్ఎస్ని రాజకీయ కుట్రలో భాగంగా తీవ్రవాదాన్ని ప్రేరేపించే సంస్థగా ప్రతిపాదించి ప్రజల ముందు పెట్టేటటువంటి ఒక పెద్ద కుతంత్రము, కుట్ర ఇవాళ జరుగుతున్నది దేశంలో. 2007లో 2008లో జరిగినటువంటి కొన్ని బాంబు దాడుల ఘటనల్ని ఆధారంగా చేసుకుని దీని వెనుక ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి పదాధికారులు ఉన్నారు అనేటటువంటి దుష్ప్రచారాన్ని ఉద్దేశపూర్వకంగా రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి కొద్దిమంది నాయకులు చేస్తున్నారు. నేను ఒక విషయం మీకు గుర్తు చేయదలుచుకుంటున్నా. 4 నెలల క్రితం 30th ఏప్రిల్ దేవేంద్ర గుప్తా అనేటటువంటి ఆర్ఎస్ఎస్కి చెందిన ఒక విభాగ ప్రచారకుని, బీహార్లో అతను విభాగ ప్రచారకుగా ఉన్నాడు, అతన్ని ఈ బాంబు ఘటనల లోపల ఆయన భాగస్వామ్యం ఉన్నది అనే ఆరోపణతో ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్
అరెస్ట్ చేసినప్పుడు ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ భయ్యాజీ జోషి ఒక ప్రకటన ఇచ్చారు. తీవ్రవాదానికి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సాహం ఇచ్చే సమస్య లేదు. ఎవరైనా వ్యక్తులు అటువంటి ఘటనలో పాల్పడున్నట్లయితే చట్టము సక్రమమైన పద్ధతిలో విచారణ జరిపి వారిని శిక్షించాలి. ఇన్నోసెంట్స్ని ఇబ్బంది పెట్టద్దు. ఇన్వెస్టిగేషన్స్లో అవసరమైనటువంటి సహాయ సహకారాలను మేము అందిస్తాము. 4 నెలల క్రితం ఈ ప్రకటనని సంఘ యొక్క జనరల్ సెక్రటరీ ఇవ్వడం జరిగింది. ఆ ప్రకటనకు అనుగుణంగా గత 4 నెలల లోపల ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్కి అన్ని విధాలా సహకరించే ప్రయత్నాన్ని కార్యకర్తలు అన్ని దగ్గరలా చేశారు. హైదరాబాద్లో కూడా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఇక్కడ ఉండేటువంటి కొద్దిమంది పదాధికారులతో కొంత ఇన్ఫర్మేషన్ కావాలని వచ్చినప్పుడు వారికి సహకరించడం జరిగింది. జార్ఖండ్, మధ్యప్రదేశ్ లాంటి చోట్ల ఇన్వెస్టిగేషన్ పేరుతో అమాయకులైన కార్యకర్తల్ని చిత్రహింసలు, ఫిజికల్, మెంటల్ టార్చర్